రాజువైన యెహోవా మీకే స్తోత్రములు. రాజులకు రాజు ప్రభువైన యేసు క్రీస్తు మీకే స్తోత్రములు. మహిమగల రాజా యెహోవా మీకే స్తోత్రములు. సర్వభూమికి మహారాజువైన ప్రభువైన యేసు క్రీస్తు మీకే స్తోత్రములు. యుగములకు జనములకు రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. షాలేము రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. నీతికి రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. సమాధానపు రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. అక్షయుడవగు రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. అదృష్టుడవగు రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. అద్వితీయ రాజు యేసయ్యా మీకే స్తోత్రములు. యూదుల రాజా యేసయ్యా మీకే స్తోత్రములు. ఇశ్రాయేలీయుల రాజా యేసయ్యా మీకే స్తోత్రములు. రాజులకు విజయము దయచేయు దేవా యేసయ్యా మీకే స్తోత్రములు. సమాధానమునకు కారకుడా యేసయ్యా మీకే స్తోత్రములు. నిరంతరము రాజువయ్యున్న యెహోవా మీకే స్తోత్రములయ్యా. సర్వలోక నాదుడవగు మా యెహోవా మీకే స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు అర్పిస్తున్నాను. మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ అయ్యా మా ఈ దినమును ప్రారంభించినట్లు నాయన అయ్యా మాకు మీరు నేర్పించండి ప్రభా. కేవలము మా నోటి జిహ్వా ఫలముతో మాత్రమే కాకుండా మా జీవితములో మీ వాక్యమును ముందు పెట్టుకొని మీ మాట చొప్పున ఈ దినము మేము నడుచుటకు అయా ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకునేటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము మీది ప్రభా, మేము మీ బిడ్డలము నా తండ్రి, మీ చిత్తము చేయడానికి నా ప్రభా అయా తండ్రి మీ శక్తిని అడుగుతూ ఉన్నాం. మీ అభిషేకము నిమ్మమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. దేవా మీకు స్తోత్రం. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు వారి కుటుంబాల్లోనికి నా ప్రభా పరిశుద్ధమైన యేసు రక్తాన్ని యేసు నామమును వేడుకుంటున్నాం. లార్డ్ క్లెన్సెస్ లార్డ్ ఈ ఉదయం మరి ఒక్కసారి మా కుటుంబములను ఇదిగో ప్రభా ఈ ప్రార్థన వినబడుతున్నటువంటి ప్రతి కుటుంబములో ప్రతి ఒక్క అయా నాయనా మరి దుష్టుని యొక్క ప్రభ కార్యము యేసు రక్తముతో కడిగివేయబడును గాక. దుష్టుని ప్రవేశము యేసు రక్తములో అయా మూసివేయబడును గాక అని అడుగుతున్నాం. అవునా ప్రభ తన్ని చిన్న బిడలను యేసు రక్త ప్రోక్షణ కిందకు అప్పగిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి కుటుంబాలలో సమాధానము యేసు నామమున వేడుకుంటున్నాం. అయ్యా సఖ్యతను వేడుకుంటున్నాం. అయ్యా ప్రభ ఆత్మ కలిగించి ఐక్యతలోనికి కుటుంబాలను నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా రాజా నా దేవా మీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా మీ సన్నిధి చేత ప్రతి కుటుంబము తృప్తిపరచబడినట్లు అవును తండ్రి మీరు ఆకర్షించండి. కుటుంబాలుగా కలిసి అయ్యా తండ్రి ప్రార్థన చేసేటువంటి నాయన అయా ప్రభ స్థితిని నాయన యేసు నామమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబములో ప్రార్థన అనే బలిపీఠములు కట్టబడును గాక, స్తుతియాగం అనే బలిపీఠములు కట్టబడును గాక అని అడుగుతున్నాము తండ్రి. దేవా ఈ ఉదయం ప్రభ ప్రతి బిడ్డకి నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మహోన్నతుడమైన మీ రెక్కల చాటును ఆశ్రయించడం నేర్పించండి. అయ్యా నీవిచ్చే క్షేమ స్థితిని ప్రభా కలిగి నడవడం తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకే స్తోత్రములు నాయన. అయ్యా ఈ దినము తండ్రి వాక్యములో నుండి నీ ఉపదేశము వినగలుగుటకు ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తున్నత నామమును అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి వాళ్ళ గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని మాటలను చదువుకుందాము. మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనను ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటల్లో నుంచి ఈ దినము మనల్ని బలపరుచునుగాక. దేవుడు చెప్తూ ఉన్నాడు 7వ వచనములో, మనము దాసులము కాదు కుమారులమే. కుమారులంగా ఉంటే దేవుని యొక్క దేవునికి చెందిన ప్రతి దానికి మనం వారసులము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే 3వ వచనంలో మాట ద్వారా మనము కుమారులంగా జీవించటానికి తీర్మానం తీసుకొని కుమారుల వలె మనము మన స్థితిని నిలబెట్టుకోవాలా, లేక దాసులంగా మనం ఉంటున్నామనేది పరీక్షించుకుందాం. అటువలే మనము బారులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. మనము ఎప్పటి వరకు లోక సంబంధుల వలె ఆలోచిస్తూ లోకం వెళుతున్న మార్గములో వెళతాము, లోకస్తులు ఆలోచిస్తున్నట్లుగా ఆలోచిస్తూ వాక్యం చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వినలేకోకుండా ఉంటామో, అప్పుడు దేవుని కుమారులకు ఇవ్వబడిన స్వాస్థ్యము, దేవుని కుమారులకు ఇవ్వబడిన వారసత్వమును మనం పొందుకోలేము అని గ్రహించాలి. ఈరోజు చాలామంది క్రీస్తుని ప్రభువుగా అంగీకరించి కూడా హృదయంలో మాత్రము లోక సంబంధమైన విధానాల్నే కలిగి కొనసాగుతున్నారు. వాక్యం చదివినప్పుడు వాక్యంలో వెలుగు మనల్ని లోకస్తుల నుంచి వేరు చేసి జీవింపచేస్తుంది. లోకము ప్రతి అన్యాయాన్ని ఎదిరించు అని చెప్తే, వాక్యము నీవు సహించినప్పుడు నీ పక్షంగా దేవుడు పని చేస్తాడని చెప్తుంది. హల్లెలూయా. అనేక విషయాలు, 1 కాదు 2 కాదు, అనుదినము కూడా మనము దేవుని యొక్క స్వరము వింటున్నప్పుడు, ఈ లోకం యొక్క స్వరాలు వినబడుతున్నప్పుడు దేవుని వాక్యానికి మాత్రమే లోబడాలనే తీర్మానముతో మనం నడుస్తున్నప్పుడు మనము దేవుని కుమారులము. హల్లెలూయా. దేవుని కుమారులుగా ఉన్న వాళ్ళకి దాసులు కాదు, కానీ దేవుని వారసులే. ఈ లోకము నుంచి మనం పొందుకోవాలనుకుంటున్నటువంటి ప్రేమ, మంచితనము మన దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతున్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన ప్రతి ఆశీర్వాదానికి దేవుని ప్రేమే ఫౌండేషన్, ఆయన మంచితనమే పునాది. హల్లెలూయా. మన జ్ఞానము కాదు, మన తెలివి కాదు, మన బలము కాదు. మనము పొందాలనుకుంటున్న ప్రతి ఆశీర్వాదానికి దేవుడు ఆయన ఇచ్చిన రక్షణే మనకి ఆధారమై ఉంది. హల్లెలూయా. సో ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయము కొన్ని మాటలను ఒప్పుకోలు చేద్దాం. దేవుని వాక్యముతో ఏకీభవించి ఒప్పుకోలు చేద్దాము. హల్లెలూయా. గలతీ 4:7 ప్రకారం అందరం కూడా పలుకుదామండి. దేవుని మంచితనమే. వెరోనికా నా వెనకాల ప్రకటిస్తూ ఉంటుంది ఆడియోలో. మీరు మీళ్లలో రిపీట్ ది సేమ్ స్క్రిప్చర్ మా తర్వాత. దేవుని మంచితనము, దేవుని మంచితనము నాకు, నా కుటుంబానికి, నాకు నా కుటుంబానికి ఆధారమై ఉన్నది, ఆధారమై ఉన్నది. నేను దాసుడను కాదు, నేను దాసుడను కాదు, కుమారుడనే, కుమారుడనే. నేను క్రీస్తు మార్గములో ఆయన వాక్యముతో, ఆయన వాక్యముతో ఏకీభవించి నడవడానికి ఇష్టపడుతున్నాను. ఈ లోక పద్ధతులను
యేసు నామములో యేసు నామములో తృణీకరిస్తున్నాను. తృణీకరిస్తున్నాను. వాక్యమును మాత్రమే నమ్మి వాక్యమునకు మాత్రమే లోబడి కుమారునికివ్వబడిన స్వాస్థ్యమును నేను అనుభవిస్తాను. దేవుడు నాకు పిరికితన ఆత్మను ఇవ్వలేదు. పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు. లోకస్తులు భయపడేటువంటి ఏ విషయమైనను నన్ను భయపెట్టదు. నేను ధైర్యమును ఇంద్రియ నిగ్రహము కలిగిన దేవుని ఆత్మలు కలిగి జీవిస్తాను. ఈ దినము దేవుని ఉపదేశము ప్రకారము దేవుని మార్గములో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా మార్గములో జీవము సమృద్ధి జీవమునే యేసు నామములో నేను కలిగి ఉంటాను. నేను నా కుటుంబము నా పిల్లలు యెహోవా చేత ఉపదేశింపబడుతూ నడుస్తాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God bless you all.